నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన హత్య యత్నాన్ని షర్మిల గారు అయితే ప్రస్తావించడం జరిగింది. అయితే గొడ్డలతో హత్య చేస్తారా అనేది మాత్రం తను అనడం జరిగింది. ఇంతకీ ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు షర్మిల గారు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దేని గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన హత్య యత్నం గురించి తను మాట్లాడినది నేను చెప్తున్నాను సార్. అది ఏంటంటే గులకరాయితోని హత్య చేస్తారా లేకపోతే గొడ్డలతో హత్య చేస్తారా అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. మరి ఇది అసలు దేని గురించి, మరి ఏ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు తను చేశారు, దీన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఏంటంటే ఆవిడ నామినేషన్ వేశారు. ఇవాళ నామినేషన్ వేసిన తర్వాత చేసినటువంటి కామెంట్ ఇది. ఎందుకు కామెంట్ చేశారంటే హత్యాయత్నం జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద అనేది కేసు పెట్టారు. 307 పెట్టారు. 307 సెక్షన్ పెట్టి హత్యాయత్నం జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద అని చెప్పేసి సెక్షన్ పెట్టి విచారిస్తూ ఉన్నారు పోలీసులు. ఆమె గులకరాయితోటి హత్యాయత్నం చేస్తారా లేదంటే గొడ్డలతోటి హత్య చేస్తారా, ఏది నమ్మాలి అని చెప్పి ఆవిడ సెటరిక్గా మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి గులకరాయి దాడిని మొదటి నుంచి కూడా ఆవిడ నమ్మట్లా, ఇది కావాలనే చేయించుకున్నారు అనేటువంటి అభిప్రాయంతో ఆవిడ ఉంటూ ఆవిడ మొట్టమొదట రెస్పాండ్ అయింది ఏంటంటే నిజంగా గులకరాయి తగిలితే జగన్మోహన్ రెడ్డికి ఖండిస్తున్నానని చెప్పి అన్నారు. నిజంగా గులకరాయి తగిలితే అని చెప్పి ఒక కండిషన్ పెట్టారు. మామూలుగా అందరూ చంద్రబాబు నాయుడు కానీ లేదా మిగతా వాళ్ళు కానీ ఈవెన్ నరేంద్ర మోడీ కూడా ఆ గులకరాయి దాడిని ఖండించారు, ట్వీట్ ద్వారా ఖండించారు. ఓపెన్ మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు ఖండించడం జరిగింది. కానీ షర్మిల మాత్రం సొంత చెల్లెలు కండిషన్ పెట్టారు, నిజంగా జరిగి ఉంటే నేను ఖండిస్తున్నానని చెప్పారు. అంటే అది నిజంగా జరిగి ఉండదు అనేటువంటి అభిప్రాయంతో సొంత చెల్లెలు షర్మిల ఉన్నారు అనేది అర్థమవుతుంది. ఇదొక ఆస్పెక్ట్. రెండేంటంటే ఆ గులకరాయి దాడిని హత్యాయత్నం కింద నమోదు చేశారు. ఇంతకంటే దారుణమైనటువంటి దాడులు చంద్రబాబు నాయుడు మీద జరిగినాయి, పవన్ కళ్యాణ్ మీద జరిగినాయి, అలాగే షర్మిల మీద కూడా ఇటీవల కాలంలో దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇటీవల కాలంలో ప్రచారంకి వెళ్ళిన సందర్భంగా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. మరి వీళ్ళందరి మీద జరిగినటువంటి దాడులేమో మామూలు దాడులు, ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి ఈ గులకరాయి దాడి ఏదైతే ఉందో అది మాత్రం హత్యాయత్నం కింద ఎలా బుక్ చేస్తారు మీరు అని చెప్పి అడిగారు షర్మిల. హత్యాయత్నం ఒక చిన్న గులకరాయి వేస్తే దాన్ని హత్యాయత్నం కింద చూస్తారా, నిరసన తెలపడం కింద చూడాలి కదా అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. అంటే అంత పెద్ద సెక్షన్లు అవసరం ఏంటి అనేది. ఈవెన్ ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేసినటువంటి సతీష్ అలియాస్ సత్తి తరఫున అడ్వకేట్ కూడా కోర్టులో అదే ప్రస్తావించాడు. హత్యాయత్నం అనేది అసలు సెక్షను పెట్టడం అనేది ఇది దారుణం, ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా పెట్టారు. అసలు గులకరాయితోటి హత్యాయత్నం ఏంటి, కావాలని క్రియేట్ చేసి ఇది పొలిటికల్ మోటివేటెడ్, పొలిటికల్ సానుభూతి కోసం చేసినటువంటి పెట్టినటువంటి సెక్షన్స్ ఇవి అని చెప్పి అతను కూడా కోర్టులో అదే వాదించాడు. బహుశా కోర్టులో అడ్వకేట్ వాదించినటువంటి అంశాన్ని షర్మిల ప్రస్తావించారా లేదంటే సొంత అన్న గురించి తెలుసు కాబట్టి ఆ విధమైనటువంటి ఒక సెటైర్ వేశారు అనేది మనం విశ్లేషణ చేసుకుంటే 2019 ఎన్నికల ముందు కోడికత్తికి సంబంధించినటువంటి ఒక డ్రామా నడిచింది. ఆ డ్రామాని క్లియర్గా షర్మిల దగ్గర నుంచి చూశారు. షర్మిలకి తెలుసు ఆ డ్రామా ఏంటి, కోడికత్తి డ్రామా ఏంటి అనేది. ఎందుకంటే ఆ రోజు షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడానికి ప్రచారం చేశారు, పాదయాత్ర చేశారు, అన్నీ చేశారు. షర్మిల అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నం చేశారు. ఆవిడ రోల్ చాలా కీలకమైనటువంటి రోల్ అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడ పక్కన పెట్టారు, అది వేరే విషయం. కానీ అప్పుడు జరిగినటువంటి కోడికత్తికి సంబంధించినట్టు మొత్తం ఎపిసోడు మనందరికంటే కూడా షర్మిలకి బాగా తెలుసు. అందుకే బహుశా నేను అనుకోవటం ఆవిడ గులకరాయి నిజంగా తగిలి ఉంటే నేను ఖండిస్తున్నాను అన్నారు. అంటే తగలలేదు, ఇది డ్రామాలు ఇలాంటివి చాలా ఉంటాయి అనే ఉద్దేశంతో ఆవిడ ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు. ఎందుకంటే కోడికత్తి 2019లో ఏ విధంగా దాన్ని రాజకీయంగా అనుకూలంగా మలుచుకున్నారో షర్మిలకి బాగా తెలుసు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా నడిచింది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇన్నర్గా జరిగింది అది. అదే ఒకవేళ బయట జరిగి ఉంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్పుడే దాని వ్యవహారాన్ని తేల్చి ఉండేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది కాబట్టి చాలా ప్లాన్డ్గా విశాఖ ఎయిర్పోర్ట్లోనే ఇది మొత్తం జరిగింది అనేటువంటి
ఒక ఆలోచనతో ఆవిడ దాన్ని ప్రస్తావించారు. సో అక్కడ కోడికత్తి దాడి జరగగానే ఇమీడియట్గా అక్కడి నుంచి ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఆయన వైద్యం చేయించుకునే ప్రయత్నం కానీ ప్రాథమిక చికిత్స చేయించుకునే ప్రయత్నం కానీ జరగలేదు. నేరుగా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో కావాల్సినటువంటి వాళ్ళ సొంత హాస్పిటల్లో జాయిన్ అయిపోయి 3 అడుగులు దిగింది, 4 అడుగులు దిగింది, లేదంటే 2 కూట్లు పడ్డాయి, 3 కూట్లు పడ్డాయి, ఇలాంటివన్నీ మీడియాకి విడుదల చేసి సొంత మీడియాలో రకరకాలుగా దాన్ని స్ప్రెడ్ చేసేసి సానుభూతి క్రియేట్ చేసుకొని లబ్ధి పొందారు ఆ ఎన్నికల్లో. తర్వాత గొడ్డలి అనగానే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఎవరికైనా గుర్తొస్తుంది. గొడ్డలు చూస్తేనే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గుర్తొస్తుంది ఎవరికైనా సరే. ఇప్పుడు ఆవిడేమన్నారు, గొడ్డలతోటి చంపితేనేమో అది హత్య కిందకి రాదా, గొడ్డలతో హత్య చేశారు గొడ్డలతోటి, అదేమో సెక్షన్లో పెట్టి విచారించడానికి ఏమో అడ్డొస్తున్నారు. గులకరాయితోటి హత్యాయత్నం చేశారని చెప్పి హడావుడి చేస్తూ సిట్ వేసి విచారణ జరుపుతున్నారు. గొడ్డలితోటి చేసినటువంటి హత్య ఇంపార్టెంటా, లేకపోతే గులకరాయి తీసుకుని చేసినటువంటి ఆతకాయితనంగా చేసినటువంటి ఆ గులకరాయి ఎపిసోడ్ ఇంపార్టెంటా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ప్రశ్నిస్తున్నారు? గులకరాయి తీసుకుని ఏదో హత్యాయత్నం చేయబోయారు, జగన్మోహన్ రెడ్డిని చంపబోయారు అని చెప్పి కదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. అసలు త్రుట్లో తప్పిపోయింది, లేకపోతే చచ్చిపోయినవాడు జగన్మోహన్ రెడ్డి అనేది కదా వాళ్ళు సొంత మీడియాలో ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి భావన అదే కదా. ఆయన ప్రాణాపాయం, అసలు ప్రాణాలు పోయిండేవి, జస్ట్ మిస్ అని చెప్పి చెబుతున్నారు వాళ్ళు. గులకరాయితోటి ప్రాణం పోతుందా అని చెప్పి షర్మిల ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు గొడ్డలతోటి ప్రాణం పోయింది కదా, గొడ్డలతోటి నరికారు కదా సొంత బాబాయిని. ఇప్పుడు ఆల్రెడీ 5 సంవత్సరాలు అయిపోయింది. ఆ కేసుకు సంబంధించి చంపేసినటువంటి వాళ్ళు, నరికినటువంటి వాళ్ళు, నరికించినటువంటి వాళ్ళు బాహాటంగా తిరుగుతున్నారు కదా. దాన్ని సీరియస్గా తీసుకొని ఆ కేసుని ఎందుకు మీరు విచారించడానికి మీరు ప్రయత్నం చేయట్లేదు? ఈ సిట్ వేసేసి హడావుడి చేసి ఆ గులకరాయి చుట్టూ తిప్పి దాన్ని హత్యాయత్నం కింద మీరు చూస్తున్నారు. దాన్నేమో ప్రజల మధ్యకు బలంగా తీసుకెళ్తున్నారు. హత్య చేయబోయారు అని చెప్పి. హత్య చేసినటువంటి సంఘటన ఇక్కడ ఉంది కదా క్లియర్గా కనిపిస్తూ, గొడ్డలు ఏమైపోయింది ఇంతవరకు తెలీదు. ఆ హత్య చేసినటువంటి వాళ్ళు పక్కనే తిరుగుతున్నారని చెప్పి సిబిఐ చెప్తోంది కదా. విచారణ ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు? విచారణ చేయడానికి వచ్చినటువంటి సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ మీద కూడా కేసులు పెట్టారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అనే టీము పెట్టించారు కదా. ప్లస్ ఆ విచారణ అడ్డుకుంటున్నారు కదా. అప్పుడేమో అధికారంలో లేనప్పుడేమో బాబాయికి సంబంధించినటువంటి హత్యకు సంబంధించి సిబిఐ విచారణ కోరారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. గొడ్డలతో నరికినటువంటి దాన్ని ఏమో లైట్గా తీసుకున్నారు విచారణని, ఇదేమో సీరియస్గా తీసుకున్నారు. సెక్షన్స్ దాన్ని 307 పెట్టారు. 307 పెట్టేంత కేసా అది అని చెప్పి షర్మిల ప్రస్తావిస్తూ, అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, సింపతి క్రియేట్ చేసుకోవడానికి ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడేమో గొడ్డలకు సంబంధించినటువంటి వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్ళకూడదు, కోర్టులోకి ప్రస్తావించకూడదు అని చెప్పి స్టే ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు. సంబంధించి కడప కోర్టులో ఒక ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు. ఆ ఆర్డర్ని చూపించి ఈ కేసు గురించి అసలు మాట్లాడటానికి లేదు ఎన్నికల సందర్భంగా అని చెప్పి ఒక ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు కదా. మరి అక్కడ గులకరాయి వేస్తేనే హత్యాయత్నం కింద చూపిస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి న్యాయం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని తెలిసి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు. ఇవన్నీ డ్రామాలు అనేది షర్మిల చెప్తూ ఉంది. సో గులకరాయికి గొడ్డలకి మధ్య ఆవిడ వ్యత్యాసం చెప్తున్నారు. అంటే గొడ్డల పొదునైందా, గులకరాయి పొదునైందా, మీరు ఆలోచించుకోండి అని చెప్తున్నారు ఆవిడ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.